కాఫ్కాని స్టార్ట్ చేయాలంటే మనకొక్కడ ఒక ఎర్రర్ వస్తుంది చూసారా? డబ్ల్యూఎంఐసీ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్‌టర్నల్ కమాండ్. ఓకే. ఇదెందుకు వస్తుందంటే ఇది విండోస్ ఫీచర్ అనమాట. బై డిఫాల్ట్‌గా విండోస్‌లో ఇన్‌స్టాల్ చేయట్లేదు. మనం ఇన్‌స్టాల్ చేద్దాం. సో, సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఇక్కడ జస్ట్ టైప్ చేయండి ఫీచర్ అని. ఎందుకంటే ఇది ఒక విండోస్ ఫీచర్. సో, ఇది ఆప్షనల్ ఫీచర్స్ అని ఉంది కదా! సో, దాంట్లోకెళ్ళి వ్యూ ఫీచర్స్ పై క్లిక్ చేస్తే యూజర్ అకౌంట్ కంట్రోల్ అనేది పాపప్ ఓపెన్ అవుతుంది. ఎస్ పై క్లిక్ చేద్దాం. మనకు కావాల్సినది డబ్ల్యూఎంఐసి కదా! సెర్చ్ బాక్స్‌లో ఇచ్చి ఎంటర్ చేద్దాం. ఓకే. సీ ఆల్ అవైలబుల్ ఫీచర్స్‌లోకెళ్ళి ఇప్పుడు డబ్ల్యూఎంఐసి. ఇక్కడొచ్చింది కదా! ఓకే. విండోస్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్ట్రక్షన్ కమాండ్ లైన్ యుటిలిటీ అంట. సో, దీనిపై చెక్ ఇచ్చి యాడ్ పై క్లిక్ చేద్దాం. ఇది కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేద్దాం. సో, డబ్ల్యూఎంఐసి యాడ్ అయిపోయింది. ఒకసారి రన్ చేద్దాం. సో, ఇప్పుడు అట్‌లీస్ట్ ఈ ఎర్రర్ అయితే రావట్లేదు. ఇది వర్క్ అయినట్టుంది.